మొన్న జరిగిన ఎన్నికల తర్వాత తదనంతర పరిణామాలు చాలా దారుణంగా వైఎస్ఆర్ పార్టీ మీద జరుగుతున్న దాడులు కానీ రాష్ట్రంలో జరిగిన అనేక సంఘటనలు కూటమి సభ్యులు తెలుగుదేశం బీజేపీ జనసేన కలిసి గ్రామాన కూడా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు వ్యవహరించడం జరుగుతోంది. రాజకీయాల్లో గెలుపోవటం అనేవి సర్వసాధారణమైనటువంటివి. ఒకసారి గెలిస్తే ఒకసారి ఓడుతుంటాం, మళ్ళీ గెలుస్తాం. ఇవన్నీ అటువంటి దాన్ని ఏదో ఇప్పుడు మొట్టమొదటిసారిగా వాళ్ళు గెలిచినట్టుగా ప్రపంచంలో ఎవరికి ఇప్పుడు ఎన్నికలు జరగనట్టుగా ఏదేదో భావించి వాళ్ళు చేస్తున్నటువంటి దౌర్జన్య కార్యక్రమాలు చాలా దుగుప్సాకరంగా ఉన్నాయి. కక్షాదింపు ధోరణిలో వీళ్ళు వ్యవహరించే తీరు కానీ ప్రజలెవరు కూడా హర్షించట్లేదు. ఎన్నికల్లో ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకొని ఏవైతే ఎన్నికల ముందు మేనిఫెస్టోలో వారు చెప్పారో అవన్నీ ఆచరించే విధంగా ప్రజలకి మేలు చేయండి. వైఎస్ఆర్ పార్టీ కూడా తప్పకుండా మీకు సహకరిస్తుంది. మీరు చేసే మంచి కార్యక్రమాలకి మాతో తోడ్పాటు కూడా ఉంటుంది. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము మీకు సహకరిస్తాం. అంతేగాని మీరు దాడులు చేసి భయభ్రాంతులు చేసి ప్రజలకు ఇబ్బంది పెడుతూ మాకు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేసి పార్టీకి మీరు ఏదో నష్టపరచాలన్న భావంతో మీరు ఉన్నట్టు కనిపిస్తుంది. ఇవి నిన్న లేదు మొన్న జరిగిన ఎన్నికల్లో మీకు వచ్చినవి కేవలం 23 సీట్లే. అది మీరు మర్చిపోయి ఈవేళ వచ్చిన సీట్ల కోసం పెద్ద ఆర్భాటం చేయడం అనేది సరైన పద్ధతి కాదు. మరి ఈవేళ 3 పార్టీలు మీరు కలిసి పోటీ చేశారు. నైతికంగా మీరు అప్పుడే ఓడిపోయినారు. మీరు ఎవరు ఒక్కరు జగన్ గారితో ఎవరు పోటీ చేయలేకపోయినారు. మీతో పాటు జనసేన సరిపోదని చెప్పి బీజేపీ ఆ తదనంతరం మరి శర్మిలమ్మను కూడా కొంత ఎంటర్టైన్ చేసి నడిపించిన వాయిను ప్రజలందరూ గమనిస్తున్నారు. మా నాయకుడు ఒక్కడే ధైర్యంగా ఎప్పుడు కూడా ఆనాడు ఈనాడు ఏనాడు కూడా ఒకే పద్ధతిగా ప్రజలకి మేలు చేయాలి, పేదవాడికి అన్నింటా ప్రభుత్వ బాధ్యత వహించి కార్యక్రమాలు చేయాలన్నటువంటి లక్ష్యంతో చక్కనైనటువంటి పాలన 5 సంవత్సరాలు కూడా చేశారు. మరి విద్య అయినా వైద్యమైనా వ్యవసాయమైనా ఇతర సంక్షేమ కార్యక్రమాలు కూడా ఎక్కడ కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఏది విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా మేలు చేసే విధంగా మరి ప్రజలకు చేసినటువంటి సంఘటనలు మీ అందరికీ తెలుసు. మీరు ఇంకా ఎన్నో మాటలు చెప్పారు. అనేక ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. గతంలో 2014లో మీరు చెప్పి కూడా చేయలేకపోయినా మళ్ళీ మరొకసారి మనిషి ఆశాజీవి కనుక ఏమో ఈసారికైనా చేస్తారేమని ఆశించే ప్రజలు మీకు ఎన్నుకున్నారు కనుక మీరు చెప్పినటువంటి కార్యక్రమాలన్నీ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల తాలూకా మన్నలు పొందే విధంగా మీరు పరిపాలించండి. మేము సంతోషిస్తాం, మేము కూడా మీకు సహకరిస్తాం. మాది బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము ఉండాలని కోరుకుంటున్నాం. మాకు ఎన్ని సీట్లు వచ్చాయని ప్రధానం కాదు. ఈవేళ దేశంలోనే మరి ఓట్ల శాతం తీసుకుంటే మరి 5వ స్థానం పెద్ద ఎత్తున మాకు ఓట్లు పడినటువంటి వైనం మీకు గుర్తు చేస్తున్నాం. మీ తెలుగుదేశం కంటే కూడా మాకే ఓట్లు ఎక్కువ వచ్చాయి. మీరు కూటమిలో మీరు విజయం సాధించారు. మరి బీజేపీకి జనసేనకి వచ్చినట్లు ఓట్లు వాళ్ళతో కలియడం వల్ల మీకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ వల్ల మీరు అధికారం చేపట్టారని మేము అనుకుంటున్నాం. అయినా కూడా ప్రజలు ఇచ్చిన తీర్పుని మేము శిరసావహిస్తాం. అంతిమంగా ప్రజల తాలూకా తీర్పే ప్రధానమైనది కనుక దాన్ని మేము ఖచ్చితంగా మేము బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా మేము పనిచేస్తాం. మీకు ఇచ్చినటువంటి బాధ్యతల్ని మీరు త్రికరణ శుద్ధిగా మీరు ఏదైతే మాట చెప్పారో ఏదైతే మీరు మేనిఫెస్టో విడుదల చేశారో దాన్ని ఆచరించండి. మరి ప్రజలు ఎదురు చూస్తున్నారు మీరు ఎప్పుడెప్పుడా మీరు చేస్తారని. మనిషి ఆశాజీవి కనుక మీరు చెప్పినటువంటి మాటలకు అత్యాశపడి భ్రమపడి ఓట్లు వేసినట్టున్నారు. ఏది ఏమైనా మీరు అవన్నీ చేయగలరని మీరు నమ్ముకున్నారు. మేము చూసాం ఆనాడే బీజేపీ మీతో కలియలేదు. ఆవేళ మీరు మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీ 2 పార్టీలు ఉన్నాయి కానీ 3వ వ్యక్తి రాలా. అంటే ఆ రోజు కూడా వాళ్ళకి మీ మేనిఫెస్టో మీద బీజేపీకి నమ్మకం ఉండదు. సరే ఏదేమైనా అంతిమంగా ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో మీ ఓటమిని గౌరవంగానే స్వీకరిస్తాం. మరలా ప్రజలకు అందుబాటులో చేరువుగా ఉండి ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మళ్ళీ ఎన్నికల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇది ఖచ్చితంగా ప్రజల నోట వస్తున్నటువంటి మాట. కేవలం ఈ 15 రోజుల్లోనే వాళ్ళు చూస్తున్న ఎన్నికల తదనంతర పరిణామాలు
చాలా ఏక్యంగా ఇంత దౌర్జన్యకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నట్టు విధానం అయితే పూర్తిగా తప్పు. మరి అలాగే గత 5 సంవత్సరాలు మేము చేస్తుంటే మీ పరిస్థితి ఏంటని నేను అడుగుతున్నాను. ఏది ఏమైనా ఇప్పటికైనా ఇటువంటి చర్యలు మీరు ఆపండి. పార్టీ కార్యాలయాలు కూలగొట్టడం, జిల్లా పార్టీ ఆఫీసుల మీద నోటీసులు అంటించి మీరు అనేక కార్యాలయాలు కట్టుకున్నారు. మేము ఎప్పుడు ఏనాడు దానికి అబ్జెక్షన్ చేయలేదు. మీరు ఇంతవరకు లేదు. కార్యాలయాలకు పూర్తి అయిపోయినటువంటి 80% 90% అయిపోయిన కార్యాలయాల మీద నోటీసులు అంటించి అవి అడ్డుకోవాలన్నటువంటి ప్రయత్నం. మీకు జగన్ అంటే ఎప్పుడు భయమే. జగన్ అంటే మీకు దడ కనుకనే ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ సింహాన్ని రెచ్చగొడుతుంది, ఊరుకోదు. మరి తాలూకా రివర్స్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ ఆనాడు కాంగ్రెస్ పార్టీ దేశంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంగా తెలుగుదేశం, అన్ని పక్షాలు కలిసినప్పుడే మరి ఆయన ధైర్యంగా ఎదుర్కొని ఒక్కడంటే ఒక్కడే మరి ఎంతో మనోనిబ్బరంతో ప్రజల్లోకి వెళ్ళి అధికారం చేపట్టేటువంటి సంఘటన మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు కూడా మా నాయకుడు అత్యంత ఆలోచనపరుడుగా విజ్ఞతతో మాట్లాడుతున్నాడు. ప్రజలు మనకెక్కడో మనం చేసిన దానికి ఇష్టపడలేదేమో, మరి డైరెక్ట్గా నేను ప్రజలకు అందించే కార్యక్రమం చేశాను, దానిలో మరి ఏం తప్పులు జరిగాయో, ఏది ఏమైనా ప్రజలకు అలా మనసుకు అనుగుణంగా మనం పరిపాలిద్దాం, పాలిద్దాం. ఇప్పుడు మనకి ఇది ఇచ్చినటువంటి ఈ స్థానాలని గౌరవంగా మన బాధ్యతగా మన పని మనం ప్రజల్లో ఉండి చేద్దాం, అందరూ కలిసికట్టుగా పనిచేద్దామని చెప్తున్నారు ఆయన. ఆయన ఎక్కడా బీరులా మీలా పారిపోలేదు. ధైర్యంగా సమస్యలను ఎదుర్కొనే శక్తి ఆయనకు ఉంది. ప్రజలకి అండగా ఉంటూ ప్రజల మన్ననలు పొందేదానికి ఏం చేయాలో వైఎస్ఆర్ పార్టీ సమర్థవంతంగా చేయడం జరుగుతుంది. ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ అత్యంత సమర్థులైనటువంటి నాయకత్వంతో పాటు మంచి కేడర్ కూడా ఉంది. అయితే ఏం జరిగిందో జరిగింది. ఎన్నికల్లో మేము ఓడిపోయాం. నైతికంగా మేము దానికి కట్టుబడి ఉన్నాం. మరి ఓటమిని పునఃపరిశీలించుకొని మరలా విజయానికి బాటలు వేసే విధంగా పార్టీ అందరూ పునరంకితమై అందరూ కలిసి పనిచేస్తామని మీకు తెలియజేసుకుంటూ, బేసిక్లీ పోయే ప్రతి ఒక్కరికి కూడా నేను ఒకటే మాటే చెప్తాను. రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నాను, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తీసుకున్నాను. రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం పనంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది, మన వాల్యూ ఏంది, మన క్యారెక్టర్ ఏంది, మన క్రెడిబిలిటీ ఏంది? ఇది ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకోవాలి. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదిస్తారు.